ప్రేమ నమ్మకములుగా నా తండ్రి వైఎస్ఐయా నీకు వందనాలు. ఈ రెండో రాత్రి లాస్ట్ రాత్రి మార్పును నీ దాసులను నిలబెట్టుకొని నీ కృపధరగా మహిమధరగా మా మధ్యలో వాడుకమని సహాయించమని, నీ దాసులకు కావలసిన లేఖనాలను నువ్వే బయలుపరచమని, నీ కృపతో సహాయించమని వచ్చిన సంఘస్థులందరికీ దీవించవసరం. నీ సన్నిధి నీ కృపా కాపుదల దశ సహాయించమని మా ప్రార్థన దీవెనికరగా మహిమకరంగా ఉంచం. ఈ కమ్మరపల్లి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోమని కృపసుపమని యేసు క్రీస్తు నామములో వాక్య పరిసర కొరకు ప్రార్థన చేసాడు కొంచెం నామ తండ్రి, ఆమేన్. ఒకసారి మనందరం కలిసి ఏక మనసుతో దేవుని స్తోత్రం చేద్దామా, చెప్దాం హల్లెలూయా. మరి మంచిది, దేవుని యొక్క వాక్యం వినటానికి ఎంతమంది మీరు సిద్ధంగా ఉన్నారండి? మరి మంచిది పిల్లరా, చాలా మెలకుగా ఉన్నారు. ఈ రాత్రి అంతా కూర్చోబెట్టున్నా కూర్చోటట్టుగా ఉన్నారు మీరు. మరి మంచిది, ఈ రాత్రి కాల సమయంలో గడిచిన రాత్రి దేవుని సేవకులు ఇర్మియా దైవజనులు నిలబడి అద్భుతమైన దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించున్నారు. అలాగనే ఈ రెండవ రాత్రి కూడా దైవజనులు దూర ప్రాంతం నుంచి నరసరావుపేట నుంచి మన గ్రామానికి రావటం ఆశీర్వాదము, అలాగనే దీవెనకరమని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు, స్టీవెన్ అన్న గారు. కనుక ఈ సమయంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని, ఈ సమయాన్ని అలాగనే ప్రేమపూర్వకంగా అప్పగిస్తున్నాను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రెండవ రోజు ఈ సభకు వచ్చిన మీకు అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే ఈ సభకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మరి ఇర్మియా పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వారు పాస్టర్ గారికి కూడా వందనాలు. అలాగే పెద్దలు అయ్యగారు మధ్యలో ఉన్నారు, వారికి కూడా వందనాలు. అలాగే దైవజనులు లోకల్గా సేవ చేస్తున్న దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మాకు ఎప్పటి నుంచో పరిచయమైన దైవజనులు కిరణ్ పాస్టర్ గారికి అయ్యగారికి కూడా వందనాలు. మీకందరికీ రెండోసారి వందనాలు. హల్లెలూయా. మీ పక్కోళ్ళకి వందనాలు చెప్పండి. సెకండ్ ఇవ్వండి ఒకసారి. సెకండ్ ప్రేమతో నవ్వుతూ ఇవ్వండి. ప్రైజ్లో సీరియస్గా ఇస్తారేంటి? ఓకే, ప్రైజ్లో అందరూ బాగున్నారా? సంతోషం చెప్పండి. పాడి పాడి ఇసుకి యాసరిపోయి అంటారా? ఏదేమైనా మరి దేవుడి ప్రాంతంలో ఈ విధంగా 2 రోజులు కోటాలు ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించారు. మనకి ఏ డినామినేషన్ భేదం లేదు, ఏమి రాజకీయ భేదం లేదు. మనందరం దేవుని బిడ్డలము. దైవజనులు ఎవరైనా మనందరం కలిసి సువార్త ప్రకటించి ముందరికి ఇలాగా ఇక రాబోతున్న దినాల్లో ముందరికి కొనసాగించబడదాం గాక. ఆమేన్. కనుక మరి ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ విధంగా సువార్త కూడుకులు ఏర్పాటు చేయడానికి దైవజనులను ప్రేరేపించారు. అలాగే స్థానిక దైవజనులు కూడా చాలా సపోర్ట్గా వారు నిలబడ్డారు. అలాగే మా అన్న పేరు మదన్న, ఎక్కడ ఏడి మదన్న గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, అందరికీ ఎవరెవరు ఈ సువార్తకి ఓటాలకి సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మరి కొద్ది క్షణాల్లో మనం దేవుని 1-2 మాటలు మీకు తెలియపరుస్తాను. మీకు వాక్యం చెప్పే ముందు నేను ఎవరో తెలియాలి కదా. ఆల్రెడీ దైవజనం చెప్పారు. మాది సొంత ఊరు రాజమండ్రి. తెలుసా మీకు? అమ్మ తెలుసా తల్లి? ఇటాన మాకండి పూర్తిగా తెలుసా? అక్కడి నుంచి దేవుని సేవకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు ఈ విధంగా మీ మధ్యన ఉండడానికి దేవుడు సహాయం దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను దేవుడు దీవించి తన మహిమతో ప్రభువుని నింపును కాక. ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందరికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము. తొమ్మిది 4, 6 వాక్యాలు ఒకసారి బాగా చదవగలిగిన వాళ్ళు బాగా చదవండి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 4, 6 వాక్యాలు.
ఉమ్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చేతులండి పైకి గట్టి హల్లెలూయా చెప్పండి. కొంచెం సౌండ్ పెంచండి, కొంచెం సౌండ్ తగ్గియండి. మీకు తెలుసు అన్నీ. ప్రైజ్లో ఓకే. తల్ల పైకెత్తండి. ఇంత లెంత్లో మీకు ఎందుకు నేను చదివించానంటే, ఇక్కడ ఒక చరిత్ర రాయబడి ఉంది, అదంతా మీకు అర్థం కాదు కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. యెహెజ్కేలుకి పరలోకమందున్న దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి దర్శనము అని అంటే, ఆ దర్శనములో కొంతమందికి నువ్వు యెహెజ్కేలు దర్శనం చూస్తున్నాడు. అక్కడ ఒక ప్రాంతంలో జరుగుతున్న ఈ స్టోరీ అంతా, దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు ఎవరికి ఏం చెప్పాడో, ఈ విషయాలన్నీ యెహెజ్కేలు దర్శనంలో గమనిస్తున్నాడు. ఇప్పుడు పరలోకమందున్న దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ మరి రకరకాలుగా ఉన్నారు. అయితే నువ్వేం చేయాలి? ఒక వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఒక గుర్తు వెయ్యి. అక్కడ చాలా చరిత్ర ఉంది, మీకు అర్థం కాదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. వాళ్ళకు నొసటి మీద వాళ్ళకి ఒక గుర్తు వెయ్యి. గుర్తు లేక ముద్ర, స్టాంపు, ఇవన్నీ ఒకే పదానికి వస్తాయి. బాగా వినండి. గుర్తు అయినా ముద్ర అయినా ఇవన్నీ ఒకే పదానికి వస్తాయి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ వెళ్ళి వాళ్ళకి ఎవరైతే కన్నీళ్ళ మధ్యలో ఉన్నారో, అక్కడ జరుగుతున్న దాని గురించి బాధపడుతున్నారో, అక్కడ జరుగుతున్న విషయం గురించి ఎవరైతే కన్నీళ్ళ మధ్యలో ఉన్నారో, వాళ్ళకి నువ్వు ఒక గుర్తు వెయ్యాలి. ఆ గుర్తు వేసిన తర్వాత నేను ఎవరిని చంపమంటానో వాళ్ళని చంపాలి నువ్వు అంటాడు. ఆ తర్వాత ఎవరైతే నాకు యోగ్యులో, ఎవరికైతే నేను గుర్తేమన్నానో, ఆ ముద్ర వేయించుకోవడానికి ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో వారికి మాత్రమే వేయాలి, అందరికి వేయకూడదు. ఆ తర్వాత నేను చంపమన్న వారిని నువ్వు చంపాలి. ఎవరికైతే గుర్తు వేయబడిందో, ఎవరైతే ముద్రించబడ్డారో, అంటే ఎవరికైతే నువ్వు ముద్ర వేసావో వారు జోలికి నువ్వు వెళ్ళకూడదు అని రాయబడిన మాటలు ఇక్కడ. ఈ రాత్రి మన వాక్య భాగంలో కొంచెం మీరు అర్థం చేసుకుంటే, పరలోకమందున్న దేవుడు చెప్తున్న ఈ సర్వసత్యములో, ఈ ఉన్నతమైన ఒక మర్మోత్తమైన మాటలో నీతి ఏంటంటే, ఆ ప్రాంతం నశించిపోయింది, ఆ ప్రజలందరూ నశించిపోయారు. కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందికి నువ్వు వెళ్ళి వాళ్ళకి గుర్తులు వేయాలి, ముద్ర వేయాలి. ఆ తర్వాత నేను చంపమన్న వారిని ఆ చంపేసే క్రమంలో ఎవరి ముఖం మీదైనా, ఎవరి నొసట మీదైనా సరే నువ్వు వేసిన గుర్తు కనపడితే వాళ్ళు జోలికి వెళ్ళకూడదు, వారిని చంపకూడదు అని చెప్పాడు. ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ వాక్యాన్ని మన ఆధారం చేసుకుని కొంచెం వాక్యపు లోతుల్లోకి వెళ్ళిపోతాం ఈ రాత్రి. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేదు. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభువు త్వరగా రానే ఉన్నాడు. ప్రభువు రావడానికే అనేకమైన సూచనలు మన కళ్ళ ఎదుట కనపడుతున్నాయి.
మన చుట్టూ జరుగుతున్నాయి. ప్రభు రావడానికే అనేకమైన సూచనలు మన ఎదుట దేవుడు పెట్టి అన్ని పరిస్థితులు మారిపోయినాయి. మనుషుల్లో ప్రేమ మారిపోయింది, మనుషుల తత్వం మారిపోయింది, మనుషుల గుణం మారిపోయింది, రాజకీయాలు మారిపోతున్నాయి. ఏమండి, ప్రకృతి మారిపోతుంది, దేశంలో పరిస్థితులు బాగోలేదు, రాష్ట్రాల్లో పరిస్థితులు బాగోలేదు, ప్రపంచంలో యుద్ధాలు ప్రకటిస్తున్నారు. ఏమండి, రకరకాలమైన ఏమండి ఒకరి మీద ఒకరు సాడీలు, ఒకరి మీద ఒకరు, అదొక రకమైన విశ్వపు ఇట్లాంటి రకమైన వాతావరణం మనం చుట్టూ కనపడుతుందంటే ప్రభు రావడానికి సమయం ఆసన్నమైందని మనం గుర్తుపట్టాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇంట్లో ఉన్నవాడు రేపు బతుకుంటాడో లేదో తెలియదో గ్యారంటీ ఇస్తారా మీరు? చెప్పండి. ఆ వెనకాల ముచ్చట ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వాడు సాయంత్రానికి వస్తాడో రాడో నమ్మకం లేదు. చిన్న పిల్లలకి ఏమండి గుండె స్ట్రోక్ వస్తుందండి. చిన్న పిల్లలకి రకరకాలమైన వ్యాధులు వస్తున్నాయండి. మంచి నడి వయసులో ఉన్న కుర్రోడు స్ట్రోక్ వచ్చి చనిపోవడం ఏంటి? చిన్న పిల్లలకి గ్యాస్ ట్రబుల్ రావడం ఏంటి? ఈ షుగర్ వ్యాధులు, రకరకమైన వ్యాధులు, ఈ పరిస్థితులు ఏంటి? ఒక 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో ఇట్లాంటి ఎప్పుడు మేము చూడలేదు కదా. ఎప్పుడు చూడలేని విషయాలు మేము చూస్తున్నాము, ఎప్పుడు వినలేని విషయాలు మేము వింటున్నాము. ఏంటి ఈ దారుణం ఏంటి అంటే గమనిస్తే ఇదన్నింటిలో ఒకే సమాధానం, నేను త్వరగా రానే ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. గ్యారంటీ లేని పరిస్థితులు, ఎవరికి గ్యారంటీ లేని పరిస్థితులు. ఏమండి, ఎవరు ఎప్పుడు ఉంటారో, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో, ఎప్పుడు ఏమవుతుందో, దేశంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నిన్న కాక మొన్న ఒక 2-3 నెలల క్రితము, ఒక నెల క్రితం అనుకుంటా, అది రాష్ట్రంలో యుద్ధం జరిగింది. ఏ రాష్ట్రం అది బాబు? అయ్యగారులు, మన రాష్ట్రంలో చంపేశారు కదయ్యా. మణిపూర్ కాదు, అది కదా, పాకిస్తాన్లో వచ్చి మన దేశంలో వాళ్ళు కొంతమంది పిక్నిక్కి వెళ్ళారు. ఎక్కడికి? జమ్మూ కాశ్మీర్. ఇట్లాంటి మీకు తెలీదు. ఇట్లాంటి మీకు ఎందుకు తెలుస్తుంది? ముద్ద వేసామా, లాగిచ్చామా, మంచిగా ఫ్యాన్ వేసుకున్నా, పడుకున్నామా, తెల్లారు లేసామా, మళ్ళీ పోయినామా. ఇక ఇంతే. దేశంలో ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, సంఘంలో ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుంది, ఇట్లాంటి ఎవరికి ఏం పట్టవు. మీరు అంత మంచోళ్ళు అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్బా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీరు మంచోళ్ళు అనకపోతే మీరు అందరూ మంచోళ్ళే. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు కొత్తగా పెళ్ళవి ఆ ప్రాంతం బాగుంటుంది చూడడానికి వెళ్దామని వెళ్ళారండి. కానీ శవాలుగా తిరిగి వస్తామని అనుకున్నారండి? అనుకోలేదు. ఏమవుతుందో తెలియదు. అందుకని ఇట్లాంటి దుర్దినాల్లో, ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలమైన మనము, క్రైస్తవులమైన మనము ఏం చేయాలంటే, ప్రభు ఏం చెప్తున్నాడో, సేవకులతో ఏం బోధిస్తున్నాడో, సేవకుల ద్వారా ఇట్లాంటి సువార్త కూటాలు పెట్టి వాళ్ళ ద్వారా మనకి ఏమి నేర్పిస్తున్నాడో, ఏమి బోధిస్తున్నాడో, ఆ బోధ, ఆ మాటలు మనసులో పెట్టుకుని ఏమండి మన జీవితాన్ని మార్చుకుని ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలనే ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉద్దేశం ప్రకారంగానే ఇప్పుడు మీకు చూపించిన వాక్యం ఏంటంటే, ఇప్పుడు పరిస్థితులు బాగోలేదండి, నేను ఎవరినైతే ఎన్నుకుంటానో, నేను ఎవరినైతే కోరుకుంటానో, నువ్వు ఎవరి మీద అయితే నువ్వు ఎవరికైతే నువ్వు ముద్ర అయ్యాలో, ఎవరికైతే నువ్వు గుర్తులు వేయాలో, గుర్తులు వేసిన జోలికి ఎవరు వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. గుర్తులు చేసిన జోలికి ఎవరు వెళ్ళకూడదు. ఏ వ్యక్తి అయితే గుర్తు వేసుకున్నాడో, లేక అతను ఒక స్టాంపు, లేకపోతే దాన్ని ముద్ర అనుకుని మనం అనొచ్చుమాట. ఏ వ్యక్తి అయితే ముద్రించి ఉన్నాడో, దేవుడు చిత్తం ప్రకారంగా ముద్రించి ఉన్నాడో, ఆ ముద్ర కలిగిన వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదని దేవుడు అంతర్యములో ఉన్న మాట ఇక్కడ రాసి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ రాత్రి మనమంతా ఇప్పుడు దేవుని పిల్లైన మనము ఒకవేళ రక్షించబడకపోయినా మనమందరం ప్రభు రాజ్యానికి వెళ్ళిపోవాలంటే, ప్రభు రాకుల్లో ఉండాలంటే, నేనైనా మీరైనా మనందరం కలిపి ప్రభు రాజ్యంలో ఉండాలంటే, ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనము దేవుని చిత్తానుసారంగా కొన్ని వాక్యాల ద్వారా మనం ముద్రించబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న గట్టిగా చెప్పండి హల్లెలూయా. అదే నేను చెప్పేది. ఇప్పుడు 6 గంటలు జర్నీ చేసి వచ్చాను నేను. ఏమండి, మీరమ్మ హాయమంటుంది పాస్టర్ గారు, నువ్వు చెప్తా ఉండు, మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ ప్రార్థనకు అక్కర్లేదు, ఇప్పుడు వాక్యం వినండి. ప్రైజ్ ది లార్డ్. ఏం గుర్తు? అసలు దేని చేత మనము, దేవుని పిల్లలైన మనము దేని చేత ముద్రించబడాలి? ఒక సేవకుడిగా నేనైనా మీరైనా దేవుని పిల్లలు మనం అందరము కూడా ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోవాలంటే, ఇహలోక సంబంధమైన రోగములు, ఇహలోక సంబంధమైన పాపము, దోషము మనకు అంటకుండా దేవుని ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే ముద్రించబడాలి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఏ కుల మత వర్గము లేదు, ఏ సంఘ భేదము లేదు, ఏ వయస్సు భేదము లేదు, అందరూ ముద్రించబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేని చేత ముద్రించబడాలి? చదవండి ఒకసారి, నిర్గమకాండం. దేని చేత ముద్రించబడాలో చెప్తాను. దేవుని పిల్లైన మనము దేని చేత ముద్రించబడాలో. నిర్గమకాండం 12వ అధ్యాయము 13వ వాక్యం. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండేను. ఆ రక్తమును చూసి నశింప చేయక, చాలు మీరు బాగా నోట్ చేయండి. మీకు మూలవాక్యం చెప్పాను. ఏం చెప్పాను? దేవుడు ఒక వ్యక్తితో చెప్తున్నాడు, నీవు కొంతమందికి ముద్ర వేయాలి అని చెప్పాడు. ఇప్పుడు మనం దేని చేత ముద్రించుకోవాలి? ఇక్కడ చదవండి. ఆ గుమ్మముల మీద ఆ రక్తము గుర్తు, చాలు వచ్చిందండి. అంటే గుర్తన్నా, ముద్రన్నా, స్టాంప్ అన్నా ఇవన్నీ ఒకే పదానికి సదృశ్యంగా ఉన్నాయి. ఓకేనా? అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. సంతోషంగా చెప్పండి, కొంచెం బాధగా చెప్పండి. పోతాయి, అన్ని బాధలు పోతాయి ప్రార్థన అయిపోయే లోపల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ వాక్యం మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ నిర్గమకాండంలో ఉన్న చరిత్ర అంతా సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు, కొత్తగా మీకు చెప్పవసరం లేదు. ఆయన చెప్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలు ఒక ప్రాంతంలో ఉంటే కొంతకాలం కొన్ని సంవత్సరాలు అక్కడ నివసించారు. దేవుడు ఏం చేశాడు? ఒక వ్యక్తిని పంపించి వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటే, ఈ ప్రయత్నం క్రమంలో అనేకమైన సూచనలు చేశాడు ఒక దైవజనుడు. ఆ దైవజనులు ఆ సూచనలు చేస్తూ ఉన్న క్రమంలో ఇక అక్కడ రాజు మాట వినట్లేదు. ఇక ఏ మాత్రం కూడా మాట వినకుండా ఇక దేవుని పిల్లలకి విరుద్ధంగా మాట్లాడటం, పోనీకన్నా చేయటం, కంకణం కట్టుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే దేవుని పిల్లలైతే ఉన్నారో ఆ పిల్లలు నివసించే గృహాలు ఉన్నాయి కదా, ఆ గృహాల మీద, వాళ్ళ గడపల మీద, గుమ్మముల మీద గొర్రె పిల్లని వధించి ఆ గొర్రె పిల్ల రక్తం తీసి ఆ గుమ్మములకి రాయాలి. మధ్యరాత్రిలో ఒక మరణం దూత సంచరిస్తూ ఉంటుంది గ్రామంలో. ఏ గుమ్మములైతే, ఏ ఇంట్లో, ఏ గడపకైతే రక్తపు ముద్ర ఉంటుందో, ఏ గడపకైతే రక్తపు ఆ ముద్ర, ఆ గుర్తులు ఉంటాయో, ఆ మరణం దూత ఆ ఇంటి లోపలికి వెళ్లకుండా దాటి వెళ్ళిపోతుంది. అందుకు నిమిత్తము వారు తప్పించబడ్డానికి నా పిల్లలైన వారికి రక్తపు ముద్ర ప్రతి ఇంటికి వెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, రక్తపు ముద్ర ఇంటికి ఎందుకు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? చెప్పండి ఎందుకు చెప్పాడు? మరణం దూత ఎవరిని సంహరించకుండా, ఎవరిని చంపకుండా, ఏ పిల్లల జోలుకు పోకుండా, ఏ కుటుంబంలోకి వెళ్లకుండా వారు తప్పించబడే నిమిత్తము గొర్రె పిల్లను వధించి గొర్రె పిల్ల రక్తము తీసి గుమ్మములకు రాయాలి.
ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ వాక్యం అయితే అక్కడ గుమ్మగురాయలు ఉంది. ఈ వాక్యాన్ని మన ఆత్మీయ సంబంధంగా మలుచుకుంటే, ఆత్మీయ సంబంధంగా పోల్చుకుంటే, ఇప్పుడు రాబోతున్న ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి. ఈ కడవరి దినాల్లో ప్రభు రాకడ పర్యంతములో ఒకవేళ ఎవరైనా భూమి మీద మిగిలిపోతే నిత్య నరకంలో కాలిపోతారు. నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమైన పొల్లు కొరుకుట, చీకటి, అగ్ని, రకరకమైన వేడుపులు. ఆ బాధ నుంచి తప్పించబడాలంటే ఇప్పుడు నీవు భూమి మీద ఉన్న నువ్వేం చేయాలంటే క్రీస్తు రక్తముతో నీవు కడగబడదువు గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టు. నిద్రపోవాలి, ఎట్టే కాదు, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలి? క్రీస్తు రక్తముతో కడగబడాలి. అప్పుడైతే ఇల్లు ఆ ఇంటి మీద యేసు ప్రభు గొర్రెపిల్లనే యేసు క్రీస్తుకు పోల్చబడిన ఆ రక్తాన్ని వధించి రాయమని చెప్పాడు. గొర్రెపిల్ల యేసు క్రీస్తు అంటే అప్పుడు పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్లను వధించి రక్తాన్ని తీసి గుమ్మానికి రాయమన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో దేవుడే సాక్షాత్తు మన కొరకు బలైపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళా పాస్టర్ గారు గొర్రెపిల్ల రక్తం పోయమన్నాడు అని రేపు పొద్దున్న గొర్రెను కొనుక్కొచ్చి దాన్ని కోసి రక్తం నువ్వు కొంచెం గుమ్మానికి పూసి పక్కన వాళ్ళని పిలిచి బిర్యానీ చేసుకుని తినమని కాదు అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా దేవుడే నీ కోసం బలైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని మన ఆత్మీయ సంబంధంగా మలుచుకోవాలంటే రక్షణ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, యేసు క్రీస్తు గురించి ఎవరికి తెలియకపోతే, ఆయన బోధ, ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన ప్రభావం ఎవరో గుర్తించకపోతే ఈ రాత్రి ప్రతి ఒక్కరూ గొర్రె పిల్ల రక్తము అనగా యేసు క్రీస్తు రక్తముతో ప్రతి ఒక్కరు కడగబడుదురుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు రక్తముతో కడగబడుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. నీ పిల్లలు యేసు క్రీస్తుతో రక్తం కడగబడునుగాక. నీ భర్త యేసు క్రీస్తు రక్తముతో కడగబడునుగాక. నీ భార్య యేసు క్రీస్తు రక్తముతో కడగబడునుగాక. ఈ గ్రామమంతా యేసు క్రీస్తు రక్తముతో కడగబడునుగాక. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఉన్న దురాత్మ శక్తులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. ఈ ప్రాంతంలో ఉన్న రోగము తొలగిపోవునుగాక. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి విధమైన చీకటి, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, వ్యాధి, రోగము ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. యేసు క్రీస్తు రక్తము ఈ ప్రాంతాన్ని పరిశుద్ధపరచునుగాక. ఆమేన్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే రేపు రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి యేసు క్రీస్తు రక్తముతో నువ్వు కడగబడాలి. బాప్టిజం లేని వాళ్ళు అందరూ చేపైకెత్తండి. బాప్టిజం లేని వాళ్ళు పూర్తిగా ఎత్తండి. అదే జగన్ అన్న వస్తే అన్నా 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 అంటావు కదా, ఇప్పుడు ఎత్తు. ఏమైంది ఇప్పుడు? ప్రైజ్లో అదొక వ్యసనం. మరి పూర్తిగా ఎత్తండి. మీరు దించమోకండి. ప్రైజ్లో పూర్తిగా ఎత్తండి. చాలామంది ఉన్నారు చూసాను రక్తం లేని వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ అందరి చెయ్య దేవుడు పట్టుకును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరి చేతులు దేవుడు పట్టుకును గాక. మీరందరు యేసు క్రీస్తు రక్తముతో కడగబడదురు గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు చెప్పాడు యెహెజ్కేలుతో. యెహెజ్కేలు చూస్తున్నాడు, యెహెజ్కేలు తన ఆ దర్శనంలో చూస్తున్నాడు. ఇది నేను చెప్పిన ఇదంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కొంతమందికి నువ్వు గుర్తులు వేయాలి. ఎందుకంటే వారు రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు దేని చేత నువ్వు ముద్రించబడాలి అంటే యేసు క్రీస్తు రక్తము చేత నీవు ముద్రించబడదువుగాక. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళామా? మీరు అంతా వెళ్ళారా? డిమార్ట్కి వెళ్ళారు ఎప్పుడన్నా? డబ్బులు లేకపోయినా కానీ మొన్న ఒక ఆమంట, అమ్మాయి రాపోతాం సరదాగా. ఎక్కడికే సిగ్గుపడుతున్నారండి, ఇది పెళ్ళి పనట్టు. ప్రైజ్లో డిమార్ట్ డిమార్ట్ నేను రాలని అమ్మాయి, డబ్బులు లేవు అందని. రాకపోదామని అడి చేసి మొత్తం మీద అదో 10 ఇదో 10 అదో 10 తీసుకొచ్చింది. తీరా బిల్లు కాడ కొత్తలోకి బిల్లు ఏమో 2000 అయింది, సామానేమో తక్కువ ఉన్నాయంట. బిల్లు ఏమో 2000 అయింది, సామానమేమో సంస్థలో కూడా రాలే. మోసం చేశాడా?
సుజబ మోసం చేశాడంట, మనం మోసపోయాం. ప్రైజ్ ది లార్డ్. ఆమె కవర్ చూసుకోను ఈ మోకం నల్లగైపోతుంది. ఇప్పుడు వాళ్ళ ఆయనకి ఏం చెప్పాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, అంత వేరండి అమ్మ. ఇప్పుడు వాళ్ళ ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక, ఏమండి మొఖం నల్లగా అయిపోయింది. ఏంటంటే ఒక ఆ సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్టు, 2 బట్టల సోపులు అవి తెచ్చుకుందంట, 2000 అయిపోయినాయి. సరే వచ్చేటప్పుడు ఒక స్టాంప్ వేసాడు. ఓకే, దాని మీద స్టాంప్ వేస్తారు తెలుసా మీకు? ఆ స్టాంపు లేకపోతే మిమ్మల్ని దాటనిస్తారా బయటికి? చెప్పండి. 2-3 ఉంటారు అన్నమాట, మిమ్మల్ని పైనుంచి టిట్ అని అంటారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అంటే స్టాంప్ లేకుండా నీవు ఏ వస్తువు కొన్నా స్టాంప్ లేకుండా నిన్ను బయటికి రానివ్వరు. నువ్వు జెల్లో పెట్టుకుండి క్లిప్ కొన్నా కానీ దానికి ఏం చేస్తారు వాళ్ళు? స్టాంప్ వేస్తారు. డీమార్ట్ అనే కాదు, బట్టల షాపుకి వెళ్ళండి, ఏ షాపుకి వెళ్ళండి, బంగారం షాపుకి వెళ్ళండి, వాళ్ళు వస్తువు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టాంప్ వేస్తారు. ఇది మా షాపులో కొన్నాము, ఇది మా వస్తువు, ఇది ఫేక్ కాదు, ఒరిజినల్, ఇది ఒరిజినల్ అని స్టాంప్ వేస్తారు. భూ సంబంధమైన మనం ఏమన్నా వస్తువు కొన్నప్పుడే ఇట్లాంటి స్టాంప్ వేసినప్పుడు విలువైన దేవుడు పుట్టించిన మానవులం కదా మనము. అందుకని యేసు క్రీస్తు రక్తము చేత మనం ముద్రించబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. గట్టుగా వచ్చావు కదా, కొంచెం నాకు కూడా ఉద్యోగం ఉంటుంది. ప్రైజ్లో ఆమె ఎవరు చూడు ఇట్ట అంటుంది, పోరా నువ్వు పోరా. ప్రైజ్లో ఆమేన్. అర్థమవుతుందండి? ఏ వస్తువు కొన్నా స్టాంప్ ఉంటుంది కదా. మరి నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, నీ స్టాంప్ ఏంటి? నువ్వు విశ్వాసువు కదా, నీ స్టాంప్ ఏంది? నువ్వు దేని చేత ముద్రించబడ్డావు? నీ సాక్ష్యం ఏంటి? నీ గురించి గ్రామంలో ఏమనుకుంటున్నారు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? అబ్బో ఆమె వాడా, ఆమె వద్దులే, ఆమె కూడా పని తీసుకెళ్దామా మిరగాలకి, ఆ ముద్దులే ఎందుకు, అది మనతో పాటు. అమ్మని తీసుకెళ్దామా పత్తికి, పచ్చాకు తీసుకెళ్దామా, మనతో పాటు ఎందుకు తీసుకెళ్ళడం? మళ్ళా వారు ఈరు వారు అవుతారు తీసుకుపోతే. మన ముగ్గురమే పోదాం. ఎక్కడికి? మన ముగ్గురమే పోదాం పచ్చాకి అన్నీ. అంటే కనీసం నిన్ను పనికి తీసుకుపోవడానికి కూడా ఇష్టపడట్లేదు కదా. గ్రహించావా? మీకు అర్థమవుతుంది నా బాధ? అంటే నీ సాక్ష్యం, నిన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు? నీ పేరు, నిన్ను గురించి నువ్వు దేని చేత ముద్రించబడ్డావు? నీ ముద్ర ఏంటి? నీ గుర్తు ఏంటి? పలాని విశ్వాసం ఉంది, పలాని విత్తు ఉంది, శారమ్మ తల్లి ఉందా శారమ్మ తల్లి ఉందా? లేకపోతే శారమ్మ తల్లి ఉంది, ఇగో పలానా శారమ్మ తల్లి ఉంది, ఆమె మంచి ప్రార్థనా పరురాలు. గ్లోరీ ఉంది, మంచి ప్రార్థనా పరురాలు. శాంతం ఉంది కదా, ప్రార్థనా పరురాలు, పరిశుద్ధంగా జీవిస్తుంది అన్న కొన్ని గుర్తులు నీ పేరు చెప్పగానే నిన్ను గురించిన గుర్తులు చెప్పగలగాలి. ఫలానా వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మాకు రామగుండంలో ఒక అయ్యగారు ఉన్నారు, పాస్టర్ గారు. ఆయన పేరు చెప్పుకొని ఏమంటారు? అన్నగారు ఏమంటారు? సురేష్ అని పేరు, ఆయన పేరు చెప్పుకొని అందరికి వచ్చి గుర్తేంటి? ప్రేమ కలిగిన వాడు. అంతేనా? మారు మాట మాట్లాడరు. ఇంకా సురేష్ అయ్యగారి గురించి ఎవరైనా చెప్పారంటే ఆయన పేరు చెప్పగానే అబ్బాయిని ప్రేమ కలిగిన వాడండి, దేవుని స్తోత్రం కలుగును కాక. దైవజనులు ఇర్మియా పాస్టర్ గారి గురించి చెప్పగానే బాగా కష్టపడతాడండి, చిన్న వయసులో బాగా సేవ చేస్తాడండి. ఇట్లాంటి గుర్తులు కలిగిన నీ జీవితము కొనసాగించబడునుగాక. ఈ రాత్రి మొదటి పాయింట్ నా మాటలు ఏంటంటే, నీవు క్రీస్తు రక్తముతో ఇంతకాలము రకరకాలుగా నీ జీవితాన్ని గడిపేసావేమో, ఒక గ్యారంటీ లేని బతుకుని జీవించేసావేమో. ఇక మీదట ఈ రాత్రి మొదలుకొని నీవు క్రీస్తు రక్తముతో కడగబడితే ఏమండి, ఇక నీ చుట్టూ దేవుడు అగ్ని కంచేస్తాడు. అందుకని వాక్యం చెప్తుంది, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ రోగము నీ గుడారము సమీపించదు. ఎందుకు అంటే క్రీస్తు రక్తముతో నువ్వు కంచి వేసావు కదా. ప్రైజ్ ది లార్డ్. ఓ పిల్లోడు యేసన్న గారిని, అన్న మా ఇంటికి రా అన్న ప్రార్థన చేస్తా, మా ఇంటికి రా అన్న ప్రార్థన చేస్తా, కానీ రోజు కనపడిన ప్రతిసారి అడుగుతూ ఉండేవాడంట. అవతలారా అన్నాడంట. ఒక రోజు వాడు అడుగుతున్నాడు కదా, పోదాం ఈ రూట్లో పోతాం, దిగి యవనొస్తుడు, అయ్యా రమ్మన్నా కదా వచ్చానండి. అన్న రండి అన్న, మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, నాన్నకి మంచంలో ఉన్నాడు, ప్రార్థన చేయండి అన్న.
ఈ మధ్యన సడన్గా అట్లా అయిపోయిందని అడిగితే, సరే ప్రార్థన చేస్తారు ఆయన. ఇంకా మంచం కాడ కుర్రోడు నిలబెట్టి ఏసన్న గారు నిలబడి ఆయన మంచంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే ఏసన్న గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఇంటి చుట్టూరు ఏమండి 2 నిమ్మకాయలు, 2 మిరపకాయలు, తలెంటుకలు, అదొక రకమైన పశువు కొమ్ములు, ఇవన్నీ ఏమండి ఇంటికి ఒక 5-6 అడుగుల దూరంలో ఒక గీత ఉందంటండి. ఒక గీత గీసుందంట. ఆ గీత అవతలు ఉన్నాయంట ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పేవన్నీ గీత అవతలు ఉన్నాయంట. వాటి యువతలమ్మో గీత గీసుందంట. ఈ దృశ్యం కనపడుతుందండి ఏసన్న గారికి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ కుర్రోడిని బయటికి పిలిచి, అయ్యా మీ నాయనకి ఎందుకు నుంచి బాగోలేదు ఆరోగ్యం అంటే, అన్న ఒక వారం అవుతుందన్న, సడన్గా ఇట్లా అయిపోయినాడు అన్న, ఏం అర్థం కదన్న అంటే, అప్పుడు దేవుడు చెప్పాడు అంట. అప్పుడు ఏసన్న గారు చెప్పాడు, ఒరే బాబు ఇదిగో ఆల్రెడీ మీ నాన్నకి ఎవరో ఏదో చేశారు. అయితే అది లోపలికి రాకుండా దేవుడు నిన్ను బట్టి నీ ప్రార్థన బట్టి ముందరే అగ్ని కంచి వేసి కాపాడుకుంటూ వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇక పిల్లోడు చెప్తుంటే భయపడిపోయి కంగారు పడిపోయి ఇక ఏసన్న గారు చెప్తుంటే ఇక కంగారు పడిపోతున్నా అన్న అంటే, కంగారు ఏమీ లేదు బాబు, వాళ్ళు ఎప్పుడో చేశారు. కానీ అది ఎప్పుడో చేసినా రానివ్వకుండా దేవుడు ఏం చేశాడు? అగ్ని కంచి వేసి కాపాడకుండా వచ్చాడు రా బాబు, ఇక ఏమీ లేదని చెప్పాడండి. ప్రార్థన చేశాడు. ఇక 2-3 రోజులకి వాళ్ళ నాన్న లెగిసి నిలబడి ఏమండి మళ్ళా మంచిగా ఆరోగ్యంగా ఆయన తిరుగుతున్నాడంటే అండి. మీకు ఎంతమందికి అర్థమైందని తెలియదు కానండి, ఆ కుర్రోడు చేసిన ప్రార్థన బట్టి ఆ కుర్రోడు యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డాడు కాబట్టి, యేసుక్రీస్తుని అంగీకరించాడు కాబట్టి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా స్వీకరించాడు కాబట్టి, ఇప్పుడు యేసు ప్రభు ఆ కుర్రోడి ఇంటి చుట్టూరు ఏమేశాడు చెప్పరా? ఏమేశారండి? అగ్ని కంచె. ఒకవేళ దర్శనం ఒకవేళ గీతలాగా కనపడిందమ్మో, అది దేవుని దృష్టిలో అగ్ని కంచె. ప్రైజ్ లార్డ్. అందుకని ఏబు చుట్టూ దేవుడు ఏం చెప్పాడు? కంచి తీసే నేను చూస్తాను అంటే అర్థం ఏంటి? కంచి తీసే అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ దేవుడు కంచేసాడు. అంటే ఇప్పుడు మీరు కూడా యేసుక్రీస్తు రక్తముతో కడగబడి యేసుక్రీస్తు రక్తముతో మీరు ముద్రించబడితే ఏ సంహార దూత మీ ఇంట్లోకి ప్రవేశించదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో యేసు ప్రభువన్నా ఉండాలా, సాతాను గాడన్నా ఉండాలా? ఎవరు లేకుండా ఇల్లు ఖాళీగా ఉండదు. మీకు తెలుసా? మీకు ఎవరు లేకుండా చెప్పరమ్మా, ఎవరు లేకుండా ఇల్లు ఖాళీగా ఉండదు. ఆయనన్నా ఉండాలా, ఈయనన్నా ఉండాలి. అందుకే ఈ రాత్రి ఎవరు ఉండాలో మీరు తెలుసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ఇంట్లో యేసు ప్రభు ఉండాలా, లేదంటే ఏమండి వాడు ఎవడో పిలవరం పేరంటాం, ఎవరాడు? ఎవరు చెప్పండి? మీకు తెలుసు, సాతానుడే తెలుసు. అయితే వాడిని మీరు వాడు సిగ్గు లేకుండా వచ్చిన ఎడకరా వచ్చేది యేసు ప్రభు ఉన్నాడు మా ఇంట్లో అని చెప్పాలి మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు సాయంత్రం వచ్చి చూస్తాడు మీ ఇంటికి, మీ కుటుంబాలకు వచ్చి చూస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో చూస్తాడు. వచ్చి ఈ ఇంట్లో చూసినప్పుడు ఏమంటే ప్రార్థన జరుగుతుంది, అబ్బో ఈ ఇల్లు మంద కదరా అబ్బాయి అని ఇంటికి వెళ్తాడు. ఈ ఇంటికి చూస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో ఇక భార్య భర్త పిల్లలు తింటూ ఉంటారు. ఈ ఇల్లుకి తర్వాత వద్దాంలే అని ఇంటికి వస్తాడు. మళ్ళా ఈ ఇల్లు చూస్తాడు. పిల్లలు భార్య అందరూ టీవీ ఆన్ చేసుకుని కార్తీక దీపం పెట్టుకుని నోరంతా ఆవలించుకొని చూస్తూ ఉంటారు. ఈ ఇల్లు మందరా? ఏ ఇల్లు చెప్పండి? ఏ ఇల్లు? ఈ ఇల్లు మందరా అనుకుంటారన్నమాట. అనుకుని చిన్నగా నీ ఇంట్లో ప్రవేశిస్తాడు. వాడు ప్రవేశించి ఇక నీ ఇంట్లో ఏం చేయాలంటే అది చేస్తాడో, రవస చేస్తాడో, ఇక నీకు ఇక మామూలుగా ఉండదో, ఇక పచ్చడి రుబ్బే కర్ర తీసుకుంటాడు ఆయన. ఎవరో అయ్యగారు. ఏదో కొత్త కథ తాగొచ్చాడు. తాగొచ్చినప్పుడు ఆయన రోడ్డు అంటే ఇట్లా వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం చేయాలా? ఓహో ఈడేడు తాగొస్తున్నాడు కానీ, ఒరే పెద్దోడా చిన్నోడా మీ నాన్న వస్తున్నాడు, ఒక అన్నం పెట్టి సైలెంట్గా మోని చెప్పండి అని చెప్పాలా భార్య. ఆయన అక్కడ వస్తుంటే ఈమె ఇక్కడ స్టార్ట్ చేసింది, నువ్వు అదిరా, ఎవరిని పట్టుకుని? భర్తను పట్టుకుని నువ్వు అదిరా, నువ్వు వాడురా, నువ్వు తాగొచ్చావా, తిరిగి వచ్చావా అంటే
ఇక నేను చేస్తా పొద్దుంతా కష్టపడి వచ్చాను, ఏదో కోత వేస్తాను కానీ నువ్వు గోల చేస్తావేంటి, అరవడి చేస్తావేంటి, నువ్వు మౌనం ఉండకుండా అంటే నేను అంతే చేస్తాను. నేను అసలు ఏమనుకుంటున్నారో నువ్వు అట్ట ఇట్ట మాట్లాడితే నీ సంగతి ఎలాగ ఉందని ఇక ఇంట్లోకి వెళ్ళి పచ్చడి రూపాయ కర్ర తీసుకుంటాడు. ఈ ఇద్దరు కొట్టుకుంటూ బయటకు వస్తారు. ఎక్కడ రావా, ఎవరు వాళ్ళు? వాళ్ళే పలానా చర్చికి పోతారు కదా, వాళ్ళే ఎవరో పలానా చర్చికి పోతారు, ఆ చర్చిలో పాటలు పాడతారు, పరిచయం చేస్తారు. వాళ్ళే ఆమె వెంకటరత్నం ఉంటే క్షమించండి నన్ను, దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళే ఎందుకు కొట్టుకుంటున్నారంటే ఇక వాడు వచ్చాడు. ఎవడొచ్చాడు చెప్పండి, ఎవడొచ్చాడు? పేరు క్రైస్తవులు కానీ క్రైస్తవులకు సంబంధించిన గుర్తులేయు, చెప్పండి, గుర్తులేయు లేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. మా సంఘంలో ఒక కొత్తగా వస్తుంది. ఆమె ఇక్కడ ఒకటి, 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 ఇక్కడ 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 ఎక్కడ ఎక్కడ కుట్టించేసింది. అమ్మ నువ్వు క్రైస్తవురాలువా నన్ను అడిగా. అవునన్నా అంది. గుర్తేంటి అన్నీ కదండి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడో కోట పెట్టేసిన పెద్దది, రేపు పొద్దున్న సీముడు వస్తే పరిస్థితి ఏంది, జలుబు చేస్తే పరిస్థితి ఏంది? ఇప్పుడు క్రైస్తవులు అంటే గుర్తేందండి? సాతానుగాడు చిన్నగా ప్రవేశిస్తాడు నీ కుటుంబంలోనికి, నిన్ను గలిబిలి చేసేస్తాడన్నమాట. అందుకని ఇప్పుడు దేవుని పిల్లలుగా మీరు క్రీస్తు రక్తముతో ముద్రించబడుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు దీన్ని సాగదీస్తున్నానంటే ఈ వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గత అయిపోయింది, గడిచిన జీవితం ఎలాగా బతికేశారు, ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు, ఇకనైనా దేవుని కోసం మీరు బతుకుదురుగాక, ఇకనైనా క్రీస్తు కోసం మీరు బతుకుదురుగాక. చావైనా బతికైనా ఏదైనా నేను యేసు క్రీస్తు కొరకే బతుకుతాను, ఆయన కోసము త్యాగం కలిగి బతుకుతానన్న ఆ వైరాగ్యం నీలో కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక ఎంతకాలం అండి బాప్టిజం తీసుకోమంటే తీసుకుంటాలే, ఇంకా టైం ఉందిలే, అప్పుడు ఎందుకు? ఇంకా లోకంలో అన్ని ఆరితెల్లలుగా అన్ని ఆరితేలి లోకంలో చేయవలసినవి వాళ్ళు కొంపలు కోల్చాలి, వీళ్ళు కొంపలు కోల్చాలి, కొన్ని కుటుంబాలు నిప్పులు పోసేయాలిగా, పచ్చగా ఉన్న కుటుంబాలు ఆరిపోయాలిగా, సంతోషంగా ఉన్న భార్య భర్తల కుటుంబాల్లో నిప్పులు పోసేయాలిగా, అప్పుడు తీసుకుంటా. ఏంటి మీకు బాగా అర్థమైంది? దేవుని స్తోత్రం కలుగును కాదు. అప్పుడు తీసుకుంటే బాప్టిజం, ఇప్పుడు వద్దు. ఇక ఎంతకాలం అయిపోయింది. ఇకనైనా నీ జీవితాన్ని, పాడు జీవితాన్ని పక్కన పెట్టి నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాను పాదాలు పట్టుకుని, ప్రభా నన్ను క్షమించు నాయనా, నా జీవితాన్ని బాగు చే ప్రభా, ఇంతకాలం నా జీవితం ఎలాగా అయిపోయింది నాయనా, నా జీవితం రకరకాలుగా నేను బతికి నేను లోకంలో జీవించాను, ఇక నీవే నా దేవుడు, నీవే నా ప్రభువునైనా, నేను నా భర్త పిల్లలు నీ కోసం బతుకుతాము, మా పాపము దోషము పోవాలి అని నువ్వు ప్రభుని అడిగితే ఈ రాత్రి నీతో పాటు ఆయన ఇంటికి వస్తాడు, నిన్ను కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప మార్పులు కలగబోతున్నాయి. గట్టిగా అమ్మని చెప్పు హల్లెలూయా. మళ్ళా దేవుని చిత్తమైతే ప్రార్థనలు పెడపోతే తెలియదు, కానీ ఒకవేళ పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా ఈ ప్రార్థనలు బట్టి నీ జీవితం మారునుగాక, నీ బ్రతుకు మారునుగాక, నీ చీకటి బ్రతుకు మారునుగాక. బతికిద్ది దేవుని కోసం బతుకుతానయ్యా, ఏమున్నా లేకపోయినా పర్లేదు, నాకు ఎవరున్నా లేకపోయినా పర్లేదు, నన్ను ఎవరు మోసం చేసినా ఎవరైనా పర్లేదయ్యా, నాకు దేవుడు ఉంటే చాలన్నా ఆ త్యాగము నీలో పుట్టునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకెందుకండి 60 సంవత్సరాల జీవితం కోసం ఎందుకు లోకంలో? అసలైన జీవితం పైన ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి, అది మన మహిమ కలిగిన జీవితం. అందుకోసం ఈ లైట్లు కట్టి మైకులు కట్టి ఈ ప్రార్థనలన్నీ పెట్టి వాక్యాలు చెప్తున్నాం. దేవుని మహిమ కలుగును గాక. డబ్బులుండి కాదు ఇదంతా, మీకు అర్థం కాదేమో, ఈ పరిచర్య డబ్బులుండి కాదండి. దైవజనులు ఇర్మియా పాస్టర్ గారు డబ్బులుండి కష్టపడట్లేదు, లేకపోయినా ప్రతి రూపాయి తన కుటుంబానికి పిల్లలకి పెట్టుకోకుండా, స్కూల్ ఫీజులు కూడా కట్టకుండా ప్రతి రూపాయి సేవకి. ఎందుకంటే ఈ ప్రభు అక్కడ సమీపంగా ఉంది. కొంతమందికైనా సువార్త ప్రకటించాలి, కొంతమందికైనా కొన్ని వాక్యాలు చెప్పాలన్న ఆ దాహముతో ఇక్కడ ప్రాంతంలో అడుగు పెట్టారు. మీరు బాగుపడితే వారు సంతోషిస్తారు. దేవుని మహిమ కలుగును గాక. గనుక మొదటిగా మనం దేని చేత ముద్రించబడాలి? అందరూ చెప్పట్లేదండి. దేని చేత ముద్రించబడాలి? ఎందుకు ముద్ర? ఏమండి? సంహార దూత చెప్పండి. అంటే రాబోతున్న ఉగ్రత నిన్ను సంభవించకుండా తప్పించబడ్డానికి క్రీస్తు రక్తముతో నువ్వు ముద్రించబడ్డావు గాక. ఇక రెండో పాయింట్లోకి వెళ్తాం. చూడండి, రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం. ప్రకటన
ప్రకటన 7వ అధ్యాయం 14, 7-14. చాలు ఇది ఈ రిఫరెన్స్ కూడా దానికి సంబంధించిందే. ఇక్కడ ఉన్న వాక్యం ఏంటంటే, కొంతమంది పరలోక రాజ్యంలో ఇదంతా మీకు అలాంటి అర్థమైపోయింది, అవసరం లేదండి. ఇక సెకండ్కి వెళ్దాం చూడండి. కొరింథీ పత్రిక 2 కొరింథీలు 1వ అధ్యాయము 22వ వాక్యం. 2 కొరింథీలు 1వ అధ్యాయము 22వ వాక్యం. ఆయన మనకి, ఇగో ఈ ముద్ర అన్న మాట మీరు బాగా నోట్ చేసుకోవాలి. ఆయన మనకి ముద్ర వేసి మన హృదయములలో ఆత్మను సంచకరువు, అంతేనా, సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మరొకసారి మనకు ఆయన ముద్ర వేసి ఉన్నాడు మన హృదయాలలో. చాలు గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా సంతోషంగా చెప్పండి. ఇక రెండో విషయం ఏంటంటే, మన వాక్య లోతుల్లోకి వెళితే ఇక్కడ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మనకి ఆత్మ అనే సంచు కరువు చేత ముద్రించి ఉన్నాడు. మీకు టూకి చెప్పాలంటే, మనమైతే ఆత్మ చేత ముద్రించబడాలి. ఇప్పుడు చెప్పండి, దేని చేత అండి? చెప్పండి, దేని చేత? ఆత్మ చేత ముద్రించబడండి. అంటే కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న ఈ ఉపదేశంలో ఏంటంటే, సంఘస్థులారా, మీరందరూ ఏం చేస్తారంటే, ఆయన మనకు ఒక ఆత్మ ఇచ్చి ఉన్నాడు, ఒక అభిషేకం ఇచ్చి ఉన్నాడు, మనకి ఒక ఆత్మను సంస్కృతిని మనకి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు మరి మనం అందరము క్రీస్తు ఆత్మ చేత ముద్రించబడ్డాము అన్నట్లుగా ఈ వాక్యాన్ని ఆయన బోధించుకుంటూ వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ వాక్యం మన ఆత్మ సంబంధంగా మనం మలుచుకుంటే, రెండవదిగా ఇప్పుడు రాబోతున్న ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే, ప్రభు రాజ్యంలో ఉండాలంటే, మొదటిగా మన క్రీస్తు రక్తముతో ముద్రించబడాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ చేత మనం అందరము ముద్రించబడదుము గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ వాక్యాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, పరిశుద్ధాత్మ వలన చాలా లాభాలు ఉన్నాయి. ఇంకా మీకు చెప్పాలంటే, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని బైబిల్లో ఉంది, అవునా అమ్మ? చెప్పండి, ఏంటి ఆవలిస్తున్నారేంది? ఆవలిస్తున్నారేంది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొద్ద నోట్లు వేసుకుని వచ్చామని అన్నోళ్ళకి చెప్పండి, హల్లెలూయా. మరి అద్దిగా ఆవలిస్తున్నారు వస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మ చేత ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని లేఖనాలు రాయబడి ఉంది. ఆత్మ వలన అనేకమైన ఫలములు ఉన్నాయి. ఆత్మ మనకి ఇవే ఇచ్చినా మనకి కలుగు చేస్తుంది అని బైబిల్లో ఉంది. ఆత్మ మనల్ని తప్పిస్తుంది అని వాక్యం ఉంది. ఆత్మ మనల్ని మనకి ఒక ఆదరణ కలుగు చేస్తుంది అని బైబిల్లో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్మ గురించి అనేకమైన సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అందుకని ఆత్మ వలన కలుగు ప్రయోజనాలు, ఆత్మ వలన కలుగు ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయోజనాలన్నీ మీరు పొందాలని, ఆ ప్రయోజనాలన్నీ మీరు కలిగి ఉండాలని ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడితే నువ్వు సమస్తాన్ని గుర్తిస్తావు. ఏం గుర్తిస్తావు? సత్యమేదో అసత్యమేదో గుర్తుపడతావు. ఏది ఉపదేశమో కాదో నువ్వు గుర్తుపడతావు. ఏది సమర్పించుకుని సేవో, ఏది సమర్పించుకోలేని సేవో, ఏది సేవ కాదో గుర్తుపడతావు. ప్రతిదాన్ని వివేచించి గుర్తుపెట్టి సంఘములో నాటి స్థిరపరచబడే ఆ అనుభవాన్ని ఆత్మ వలన కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రాంతంలో దైవజనులు ఉన్నారు, ఎంతో వాళ్ళు తినకో ఎంతో కష్టపడుతున్నారు. ఎందుకంటే తెలుసండి, ఏ విధమైన చేతనైనా మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకుపోవాలని. ఎక్కడికే చెప్పండి, ఎక్కడికే? ప్రభు రాజ్యం తీసుకుపోవాలనే దైవజనులు ప్రయాసపడుతున్నారు. ఇంత పల్లెటూరు అయినా కానీ వాళ్ళు బతకలాగా కాదు, మిమ్మల్ని బాగు చేయాలని. అంటే అర్థం ఏంటంటే, ఉపదేశము నీకు అర్థం కావాలంటే మొదట నీకు పరిశుద్ధాత్మతో నువ్వు ముద్రించబడాలి.
అపోస్తులు కొంతమంది దేవుని సేవలో పరిశుద్ధాత్మ పొందిన తర్వాతనే వాళ్ళు ఉన్నతమైన పరిచర్య చేశారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాతనే అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు నీవు కూడా పరిశుద్ధాత్మతో ముద్రించబడితే, క్రీస్తు రక్తంతో కడగబడ్డావు, మందిరానికి వెళ్తున్నావు, సరిపోదు. పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడితే ఇక నీలో ఆత్మ సంబంధమైన విషయాలన్నీ అర్థమవుతాయి. ఆత్మ సంబంధంగా బలపడతావు, ఆత్మ సంబంధంగా స్థిరపడతావు. లోకానికి ఆత్మకి ఉన్న వ్యత్యాసం నీకు కనపడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక లేకపోతే నీకేం అర్థం కాదు. ప్రార్థనకు వస్తావు, ఇక తల గిక్కుంటావు, మళ్ళీ వెళ్ళిపోతావు, అంతే. దాంట్లో లోతు ఎంత వ్యక్తి ఎంత నీకేం కనపడదు ఇంకా. అందుకని అన్నీ నీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఏది కావాలన్నా ఫస్ట్ కార్డు ఏంటి? రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఏందంట ప్రతిదానికి నీ ఆధార్ కార్డు చెప్పు. ఎవరు చెప్పిన ఆధార్ కార్డు చెప్పు. హాస్పిటల్ పోయిన ఆధార్ కార్డు చెప్పు. బ్యాంక్ పోయిన ఆధార్ కార్డు చెప్పు. అందుకని ఆధార్ కార్డు నెంబర్ నేను ఫోన్లో పెట్టి చేసుకున్నా చెప్పలేక. కొంతమంది పెద్ద కార్డు తీసుకుపోతారు జోలో పెట్టుకుని. పెద్ద కార్డు ఆధార్ కార్డు ఎక్కడ పోయినా ఆధార్ కార్డు అడుగుతున్నారు కదా నిన్ను. ప్రతిదానికి ఆధార్ కార్డుతో అన్ని లింక్ అయి ఉన్నాయి కదా. అట్లాగే మీకు ఈజీగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే, పరిశుద్ధాత్మతో నువ్వు ముద్రించబడితే ఇక నీకు ఆత్మీయ సంబంధంగా ప్రతి విషయం నీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు గమనిస్తావు ఏది కీడో ఏది కీడి కాదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఏదో చూడాలో ఏదో చూడకూడదో అన్నీ నీకు అర్థమవుతాయి. వాక్యం అర్థమవుతుంది. పాస్టర్ గారు ఏం చెప్పాడు? పాస్టర్ బలి నవ్విచ్చాడు. పాస్టర్ గారు బలి నవ్విచ్చాడు. ఇంక వాక్యం గుర్తుండదు. ఇంకా పాస్టర్ గారు నవ్విచ్చిందే గుర్తుంటుంది. తెల్లారు అడగండి ఎవరైనా పాస్టర్ గారు ఏం చెప్పారు అంటే, పాస్టర్ గారు బలి నవ్విచ్చాడు అంటే నీకు నవ్వు గుర్తుంది కానీ ఏమండి జీవములు కానీ దేవుని వాక్యము చెప్పండి తెలియదు, గుర్తులేదు నీకు. అంటే ఇప్పుడు నీకేం లేదు? ఆధార్ కార్డు లేదు. ఏం లేదు? ఆధార్ కార్డు లేదు నీకు. అది అందుకే అన్ని పీసీలు వస్తున్నాయి నీకు. ఏం అర్థమే చావట్లే. వాక్యం అర్థం కాదు. ప్రార్థన చేస్తే మోకరించగానే పెద్దాడ నీళ్ళు వేసిరా గ్లాసు నీళ్ళు. ఒక నిమిషానికే ఒక గంట మోకరించి, ఒక గంట ఏంది మోకరించి, మరి నీళ్ళు తీసుకురా, అన్నం పెట్టు, ఇది అన్నీ అప్పుడే. అసలు విషయం ఏంటంటే నువ్వు దేని చేత ముద్రించబడాలి. అసలైన విషయం అసలైన దాంట్లో నువ్వు ఇంకా అడుగు పెట్టలే. నువ్వు కానీ దాంట్లో అడుగు పెట్టి ఆత్మచేత ముద్రించబడి దాన్ని టేస్ట్ మధురంగా చూసేవనుకో, ఇక నువ్వు మందిరాన్ని కానీ విశ్వాస జీవితాన్ని కానీ విడిచిపెట్టవు. ఆమె ఇక నాకు దేవుడు ఏం మేలు చేశాడు పాస్టర్ గారు అని అడగవు. నీకు మేలు చేసినా చేయకపోయినా కానీ దానికోసం బతుకుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకేం చేశాడంటే, తింటానే ఉంటావు, తిరుగుతానే ఉంటావు, అన్ని చేస్తూ ఉంటావు, సీటీలు వేస్తూ ఉంటావు, అన్ని కడతా ఉంటావు, బంగారం వడ్డీలు పెడతా ఉంటావు. నాకేం చేశాడండి ఆయన? నాలాంటి పాస్టర్ గారు ఉంటే అప్పుడు చెప్తాడు, ఈ నెలలో 5,000 కట్టు సీటీ గుర్తుందని అడుగుతాను నేను. నాకు తెలుసు. అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటా. ఎవరెవరు ఏం చేశారని, ఎవరెవరు ఈ నెలలో బ్యాంకు నుంచి ఎంత తీసుకొని వచ్చారో, ఎంత సీటీలు వేసారో, ఏం చేశారో, ఎన్ని చేసి కూడా నాకు దేవుడు ఏం చేశాడంటే ఇంక నేనేమనాలి నిన్ను? ఇప్పుడు నీలో ఏమీ లేదు. చెప్పండి, ఏమీ లేదు. నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు తినకపోయిన మహాశ్రమంలో కాలిపోతున్నా సరే ఆయన గొప్పడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మహాశ్రమంలో మండిపోతున్నా, శ్రమల ద్వారాగా ఏమండి తినటానికి లేకుండా బాధపడుతున్నా, ఏమన్నా అల్లాడిపోతున్నా సరే నీ నోటంటే ఏమొస్తుంది? చెప్పు ఏమొస్తుంది? గాయం తగిలిన స్తోత్రం, ఆకలిగా ఉన్న స్తోత్రం, డబ్బులున్న స్తోత్రం, లేకపోయిన స్తోత్రం, ఇంటి పక్కల గొడవకు వచ్చిన స్తోత్రం, గొడవకు రాకపోయిన స్తోత్రం, అన్నిటికి చెప్పండి. ఈ అలవాట్లు నీకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? ఆత్మచేత ముద్రించబడినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నిటికి భిన్నంగా ఉన్నామంటే ఇప్పుడు నీకు సరిగ్గా నీకు అర్థం కాలే. ఇంకా ఈ మార్గం నీకు అర్థం కాలే. యేసుక్రీస్తు మార్గం అర్థం కాలే. మన ఒక ఆమె అంటుంది, మా చర్చ కొత్తగా వస్తుంది, హిందూస్ వస్తున్నారు, ఏందమ్మాయి నువ్వు దిగిపోయావా? అమ్మాయి
నువ్వు కూడా దాంట్లో దిగిపోయావా? ఇది ఏమైనా బావే దిగిపోతానకే? అమ్మా కాలవా? నువ్వు కూడా దాంట్లో దిగిపోయావా? మతంలోకి దిగిపోయావా? నీకు ఎవడు చెప్పాడు మతం అనేది? నీకు ఎవడు చెప్పాడు బావి అనేది? ఇది బావి కాదు, మతం కాదు, ఇది తెలుసండి. ఒకవేళ బావి అనుకుంటే ఇది ఆత్మ సంబంధమైన బావే నిజంగా, కానీ ఇది ఏమండి, ఇది మతం కాదండి. నీ బ్రతుకు మార్చుకో అయ్యా చాలు. అమ్మ తల్లి, నీ బతుకు మార్చుకో, అదే ఇంక అంతకు మించింది ఏమో ఒక మాటలో చెప్పాలంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక ఇంట్లో పోతుంటే పైన ఒక పెద్ద గారకంప పెట్టింది ఓ తల్లి. ఏ కంపది? గారకంపనా ఏదో కంపన. ఏందమ్మానంటే ఏమో లోపలికి ఏమో రాకుండా పాస్టర్ గారు, ఇంకెందుకు హాస్పిటల్కి వెళ్ళమాక, రోగం వస్తే గారకంప ఉందా? ఏముంది గారకంప ఉంది కాక నిన్ను కాపాడేసిద్ది, ఇంకా ఎక్కడికి వెళ్ళమాక. ప్రైజ్లో అన్నీ అందరూ పెడతారని నేను ఇట్లాంటి విషయాలన్నీ నా దేవుడు మీ నుంచి తొలగించునుగాక. మీలో పూర్ణ శాంతిని ప్రభు ఇచ్చునుగాక. తన మహిమతో నింపునుగాక. దేవుని మహిమ కలుగునుగాక. ఈ ఉన్నత ఉపదేశములో మిమ్మల్ని అందరినీ దేవుడు స్థిరపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక మీరు ఆత్మచేత కానీ ముద్రించబడితే ఇక మీకు ఇంకా బ్రేకులు ఉండవు. ఎడపోయేదాకా తల్లి బాగా లైన్లో నట్టుకుందే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక నేను ఎవరు ఏ శాతం కూడా ఆపలేను నిన్ను. ఎందుకంటే ఆయనే నీతో పాటు ఉండి ప్రతిదాన్ని తప్పిస్తూ నేను శీఘ్రముగా నిన్ను కుటుంబాన్ని, పిల్లల్ని ఆ టయానికి అక్కరలు తీరుస్తూ, నీ బాధను తొలగిస్తూ, శాంతినిస్తూ, నెమ్మదినిస్తూ, నేను ఓదారుస్తూ, నేను సంపూర్ణంగా మార్చి సంపూర్ణమైన భక్తిలోనికి, సంపూర్ణమైన విశ్వాసంలోనికి, సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన విషయాల్లోనికి నేను తీసుకుని వెళ్ళి ఒకరోజు నా ఇంతో పాటు నిన్ను కూర్చొని పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చివరిగా మరొక్క మాట చెప్తాను చూడండి. మరొక్క మాట ముగుస్తాను నేను. చివరిగా మరొక్క మాట. ప్రకటన 9:4 వాక్యం. ప్రకటన 9:4 వాక్యం. అది కాదు నొసలయందు దేవుని ముద్ర. ఆ ముద్ర అన్న మాట మీరు బాగా నోట్ చేసుకోవాలి. నొసలయందు దేవుని ముద్ర, ఆ ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను సయ్యా. సియోనులో నిన్ను చూడాలంటే ఆశతో ఉన్నాను యా. నీకే వందనో, నీకే వందనో, నీకే. స్వరమెత్తి పాడదాం అందరం. గట్టిగా స్వరం ఎత్తాలి. అంతేనా స్వరం? ఇంకా గట్టిగా. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని సంతోషంగా పాడండి అమ్మా, ఆనందంగా పాడండి. ఆమేన్. yes lord. గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి పాడరా గట్టిగా. ఆమేన్ స్తోత్రం. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా. ఘోర పాపి నై. నోరుతో ఒప్పుకో. ఆమె ఒప్పుకో నోరుతో.
దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. పాడదామా? చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, బాధలన్నీ వెళ్ళిపోయేను, చింతలన్నీ ఆమేన్. పాడదామా? సయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా, నాతో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎవరు వెళ్ళిపోయినా పర్లేదు, నాతో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు ఏ శ్రమైనా పర్వాలేదు నీతో ఉన్నాడు. ఆమె పాడు. నన్ను నీవు విడవలేదయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, యేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడతాం, గట్టిగా సంతోషం కొట్టండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటిగా మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాను. మొదటి పాయింట్, మనము దేని చేత ముద్రించబడాలంట? చెప్పండి, దేని చేత? యేసు రక్తము చేత ముద్రించబడాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ చేత మనము ముద్రించబడాలి. చివరిగా ఒక వాక్యం నేను ఇందాక మీరు చెప్పాను. ఆ వాక్యంలో ఉన్న అంతర్యం ఏంటంటే, రాబోతున్న దినాల్లో అంటే ఎవరైతే ముద్రించబడకుండా ఉంటారో, ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఎవరైతే ముద్రించబడకుండా ఉంటారో, ఎవరి నొసట మీద అయితే ఈ ముద్ర ఉండదో వారిని బాధ పెడతానికి కడవరి దినాల్లో మిడతలు వస్తాయంటండి. ఏ మిడతలు అవి? మన గడ్డిలో ఉంటాయే, గడ్డిలో పచ్చగడ్డిలో ఉంటాయే ఆ మిడతలు కాదు. మరి ఏ మిడతలు వచ్చండి? ఆ మిడతల కంటండి గుర్రములాగా ఉంటాయండి మిడతలు. వాటికి మొఖాలు అదో రకమైన రూపము కలిగి ఉంటాయంటండి. ఒక స్త్రీలాగా తలంటుకులు జుట్టు కలిగి ఉంటాయంటండి. చాలా భయంకరమైన తన రూపాల గురించి అక్కడ రాసి ఉంచాడు. భయంకరమైన రూపము కలిగి ఉంటుంది. ఆ మిడతలు కానీ కుడితే, ఇప్పుడు తేలు కుడితే ఏది? ఏ తేలేది? ఏదో ఒక తేలే. తేలు కుడితే ఎంత బాధ వస్తుంది మీకు తెలుసా? ఎవరైనా ఉన్నారా కుట్టినోళ్ళు? కుడిచిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? చెప్పండి అమ్మా. మీరందరూ ఎంత మంచోళ్ళు, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే తేలు కుడుకుని ఉన్నాయి కాబట్టి. దేవుని స్తోత్రం కలుగుండు గాక. అంటే తేలు కుడితే ఒక రోజంతా బాధ వచ్చిందంట, అంతేనా? తేలు కుడితే ఒక రోజంతా బాధ వస్తుందంట. తేలు కుడితే ఒక రోజంతా ఎంత బాధ వస్తుందో అంతకి 1000 రెట్లు, అంతకు మించిన 1000 రెట్లు బాధ అవి కలుగు చేస్తాయంటండి. ఆ బాధ తట్టుకోలేక ఇక నేను చచ్చిపోతాను, బావిలో దూకుతాను, ఇక ఉరు పోసుకుంటాను, కిసనాలు పోసుకుంటాను, తగలబెట్టుకుంటాను పరిగెట్టినా కానీ అవి నేను తవ్విరి చంపుతాయంట. బాధ పెడతాయంటండి. 6 నెలల బాధ వరకు ఆ బాధ అంట. ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోవాలన్నా కానీ నీకే మరణము దూరం అయిపోద్దంట. మరణానికి నువ్వు పోవటం కాదు, నీకే మరణం. అమ్మా బాగా వింటున్నారా మీరు? నువ్వు మరణానికి పోవడం కాదు, నీకే మరణం దూరం అయిపోతుందంట. మరణం కడక పరిగెత్తినా అది నీకు దొరకదంట. అంతటి బాధ కలుగు చేసే శ్రమలు, మహాశ్రమలు రాబోతున్నాయి. ఇవి అందుకని ఆ శ్రమలలో
నీవు పట్టబడకుండా, ఆ శ్రమలో నువ్వు ఏమండి దాంట్లోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ప్రతి వారు నొసటి మీద ఈ గుర్తులు ఉండాలి, దేవుని సంబంధమైన గుర్తులు ఉండాలి. ఒకవేళ ఏ గుర్తు లేకపోతే ఆ గుర్తు ఉండాలి. ఏ గుర్తు ఉండాలి? 600 చెప్పండి, 600 ఈ గుర్తన ఉండాలని నేను నొసటి మీద ఆ గుర్తన ఉండాలి. ఆ గుర్తు ఉండకూడదని ఇప్పుడు ఇవి ప్రార్థన పెట్టాం. మీకు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏది ఉండకూడదని? అది ఉండకూడదని. అమ్మ తల్లి ఏడో ఉన్నావా నువ్వు? 100 తల్లి 600 హైదరాబాద్ ఉందనుకుంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందండి? ఇక నీకు ముచ్చట్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇక రాబోతున్న దినాల్లో పాస్టర్ గారులు ఉండరు. రాబోతున్న దినాల్లో ఇక ప్రార్థనలు ఉండవు, చర్చిలు ఉండవు, ఏముండవు. ఇక రెండు కత్తులు ఉంటాయి. ఏ కత్తి? ఒకటి వేసే కత్తి ఉంటుంది, రెండోది ఏంటి? ఇక 2 ముద్రలు, ఏదో ఒక ముద్ర నీకు ఉండాలి. అందుకని ఆ ముద్ర నీకు ఉండకుండా ఉండాలని ఇప్పుడు ఈ వాక్యాలని జ్ఞాపకం చేస్తున్నాం మీకు. అందుకని మీ నొసటి మీద ఎవరు గుర్తయితే, ఏసే గుర్తయితే ఉంటుందో మీ నొసటి మీద ఉన్న ఒకవేళ గుర్తు లేకపోతే వాళ్ళని బాధిస్తాను. ఒకసారి చదువు తల్లి, ఆ లిస్టు చదువు, అవి ఎలా ఉంటాయో. సంపుటానికి, ప్రాణం తీయటానికి అధికారం లేదు, కానీ బైబిల్ పైకి చదువుతాక చదవండి. 5 నెలల వరకు బాధ ఉంటుందంట. చదువు. కిరీటం చాలు. ఇంక లిస్టు తర్వాత మీ ఇంటికి చదువుకోండి చాలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంత భయంకరమైన జంతువులు బాధిస్తానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి నుంచి నువ్వు తప్పించబడదువు గాక. హల్లెలూయా. 1వ తారీఖు వచ్చిందంటే ఆధార్ కార్డు పట్టుకుని లైన్లో ఉంటారు. దేనికోసం? అప్పుడే కూతురు ఫోన్ చేసేది, అమ్మ బాగున్నావా? అప్పుడే కొడుకు ఫోన్ చేస్తాడు, అమ్మ ఎలాగున్నావే, ఏందే ఎలాగ, ఏం చేస్తున్నావే అంటాడు. ఓహో నాకు తెలుస్తున్నావు, ఎంత చేసావు ఫోను అని. అక్కడ తెల్లారి మళ్ళీ ఫోన్ చేయడు. ఈ ముసలోళ్ళు ఫోన్ చేసి వాడు ఎత్తడో కూడా. అయిపోయింది కదా. ఏమండి, ఇట్లాంటివి ఉండవు. అందుకని మీరు జాగ్రత్తగా ఇప్పుడు నీ జీవితాన్ని, అందుకని లోకంలో ఒక సామెత ఉంది, దీపం ఉన్నప్పుడే. అమ్మ చెప్పండి తల్లి, ఏం చేయాలంట? ఇల్లు చక్క పెట్టుకో తల్లి. దీపం ఉన్నప్పుడే, నీ భర్త బతుకున్నప్పుడే, కొడుకు బతుకున్నప్పుడే, కుటుంబ క్షేమంగా ఉన్నప్పుడు అందరిని కాపాడుకో. మర్చిపోయిన తర్వాత అయ్యో కొర్రో మొర్రో అన్న కానీ ఎవరు రారు. ఇంకా ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోండి, ఉన్నప్పుడు దైవికంగా ఎదగండి, ఉన్నప్పుడే జీవితం మార్చుకో, బతుకుని మార్చుకో, అలవాట్లు మార్చుకో, మంచిగా బతుకు దేవుని కోసం. ఈ కాకిలాగా దేశం అంతా కాకిలా కావు అని తిరిగిదానికంటే అవసరం 4 రోజులు బతుకు, శుభ్రంగా బతుకు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా, ఆమేన్. ఇక అయిపోయింది. ఇక రాబోతున్న దినాల్లో పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఈ రాత్రి నేను మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మెలుకుపరచడానికి ప్రార్థనలు పెట్టారు దైవజనులు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దీపమనే వాక్యం ఉన్నప్పుడు, దీపమనే సేవకులు ఉన్నప్పుడు, దీపమనే దేవుడు ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, జీవితాలు మార్చుకో. ఏమండి, నీకు ఏదైనా సరే ఆయన సమస్తమైన చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించిన వాడు అండి. మరణాన్ని జయించిన వాడు, సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు నీకోసం ఏం చేయలేడా? నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఉండే దేవుడు కాదు కదా అయినా. నువ్వు కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి నీ దుఃఖాన్ని సంతోషంగా అయినా మార్చగలిగిన వాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చెయ్యి చాపి ఎవరిని జిక్కటికల్లా దొంగ ఊపులో ఉన్న నిన్ను నీ చెయ్యి పట్టుకుని పైకైనా లేపగలిగిన వాడు. మరణపు ఛాయల్లో ఉన్నవారిని ఆయన తప్పించగలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో, నీ పని ఏం కాదు. ఆయన నీతో ఉన్నాడు, నీ మీద దృష్టి ఉంది. ఖచ్చితంగా నిన్ను తప్పించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఇట్లాంటి వాక్యముల చేత మీరు ముద్రించబడి ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడి ఉందురుగాక. అందరు పైకి లేకవండి, అందరు పైకి లేకవండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు పైకి లేకవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 నిమిషాలు ప్రార్థన ముగించుకోబోతున్నాం. 2 నిమిషాలు నిజంగా సీరియస్గా ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు. ప్రభా నా కోసమే ప్రభా, ఈ రాత్రి నా కోసమే మీరు దిగి వచ్చినందుకే స్తోత్రమయ్యా. నాతో నీవు ముఖాముఖిగా
ప్రభా నీవు మాటిన ప్రతి మాట కొరకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. కళ్ళు ముద్ద అమ్మ తల్లి, అమ్మ అక్క, అయ్యా అన్న, ఒక్కసారి 2 నిమిషాలు కళ్ళు మూసుకో. నువ్వెక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు దేవునికి అప్పగించుకో. ఇంతకాలం ఎలాగో నీ జీవితాన్ని గడిపేసావు. నిన్ను ప్రేమించి గ్రామంలో 2 రోజులు ప్రార్థనలు పెట్టారు. ఈ సమయం అర్థం చేసుకోవద్దు, ఈ సమయం పోగొట్టుకోవద్దయ్యా. అమ్మ, ఈ సమయం పోగొట్టుకోవద్దు. ఈ రాత్రి నీ జీవితం మారే రాత్రి, ఈ రాత్రి నీ బతుకు మారే రాత్రి, ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితం మారే రాత్రి, ఈ రాత్రి నీ ప్రార్థన జీవితం మారే రాత్రి, ఈ రాత్రి నీ విశ్వాస జీవితం మారే రాత్రి. ఇంతకాలం ఏదో మాట్లాడో, అది అయిపోయింది. ఇంతకాలం ఎలాగ జీవించో, ఇకనైనా నీ బ్రతుకులు మార్చుకుంటే, నీ అలవాట్లు మార్చుకుంటే, నీ తత్వం మార్చుకుంటే, నీ మనసు మార్చుకుంటే, నా ప్రభువు దగ్గరికి వస్తాడు, నీతో నివాసం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములైన యెహెజ్కేలు ఒక దర్శనము చూస్తున్నాడు. ఏంటి దర్శనము? అందరికి గుర్తులు వేయాలి. ఎందుకు గుర్తులు? కొంతమంది ఉన్నారు. ఆ గుర్తులు వేస్తే, గుర్తులు ఎవరికైతే గుర్తులు వేస్తావో వారు తప్పించబడతారు, మిగతా వారు సమపడతారు అని దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఈ రోజు నువ్వు తప్పించబడాలంటే, ఈ రోజున భూ సంబంధంగా పర సంబంధంగా నీవు తప్పించబడాలంటే నీకు కొన్ని గుర్తులు వేయాలి. యేసు క్రీస్తు రక్తము చేత నీవు కడగబడాలి. యేసు క్రీస్తు రక్తము చేత నీవు ఒక గుర్తు వేయాలి. దేవుడు చెప్పాడు దైవజనుడితో, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్లను వధించి రక్తాన్ని తీసి ప్రతి ఇంటి గుమ్మానికి పూయాలి. ఎందుకు? సంహార దూత రాకుండా. అని అర్థం ఏంటి తెలుసా? యేసు క్రీస్తు రక్తము చేత నీవు కడగబడినట్లుగా, యేసు క్రీస్తు రక్తము చేత నీవు ముద్రించబడినట్లుగా. అయ్యా, నా పాపాలను తొలగించు, నా శాపం తొలగించు, నేను మానసు పొందుతాను, మనసు మార్చుకుంటాను, మందిరానికి వెళ్తాను, బతుకు మార్చుకుంటాను. అయ్యా, ఈ హేవక సంబంధమైన అలవాట్లను తప్పించబడతాను. అయ్యా, ఈ మూఢ నమ్మకాలు, అలవాట్లు నా జీవితాన్ని పాడు చేస్తున్నాయి. అయ్యా, మీరు కనికరించండి అయ్యా, నా జీవితాన్ని బాగు చేయ ప్రభువా. అయ్యా, నా తండ్రి స్తోత్రములైన నా కుటుంబమునకు, నా పిల్లలకు, నాకు ఏ సంహార దూత రాకుండా నా ఇంటికి నీ రక్తపు కంచె వేయి ప్రభువా. అడుగు రక్తపు కంచె వేయి అయినా, రక్తపు కంచె వేయి ప్రభువా. అయ్యా, నీ రక్తములో శక్తి కావాలి అయ్యా, రక్తములో ప్రభావం కావాలి. 2 ఆత్మచేత ముద్రించబడు. ఆత్మచేత ఎందుకు తెలుసా? ఆత్మ నీకు ఉంటే గ్రహిస్తావు, ఆత్మ నీకు ఉంటే సత్యమేదో అసత్యమేదో గ్రహిస్తావు, ఆత్మ నీకు ఉంటే అన్ని విషయాలు అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినట్లుగా. ఇక 3వదిగా దేవుడి ముద్ర ఉండాలి. నీ నొసటి మీద దేవుడి ముద్ర ఉండాలి. దేవుడి ముద్ర లేకపోతే మెడలు వస్తాయి, భయంకరమైన జంతువులు వస్తాయి, నిన్ను బాధిస్తాయి, మరణం నీకు పారిపోతుంది. ఆ బాధ భరించడానికంటే రక్షణ పొంది, ఆ బాధ భరించడానికంటే రక్షణ పొంది, ఆ బాధ భరించడానికంటే రక్షణ పొంది మా మనసు పొందినట్లుగా మంచిది కదా. అయ్యా, స్తోత్రం. ఓ మంచి తీర్మానంతో ఈ రాత్రి దేవుడు దైవజనులను బలపరిచి మనందరితో మాట్లాడుతూ వచ్చారు. ఒకసారి మీ చేతుల ఆకాశం వైపు ఎత్తండి. ప్రభువా, నా కుటుంబము చీకటిలో పడిపోకూడదు, సాతాను కబంధ అస్తాలలో నా కుటుంబం చిక్కబడిపోకూడదు. నా కుటుంబాన్ని, నన్ను, మా గృహాన్ని మేము కాపాడుకోవడానికి నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. ఇదిగో ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటున్నాం. మా గృహాల మీద యేసు రక్తం తడపబడాలి, ఆయన రక్తపు కంచె మా గుడాలను చుట్టూ వేయబడాలి. అడుగుదామా? దేవుని అందరి చేతులు ఎత్తండి. ఎవరు చేతులు దించొద్దు, చిన్నలు పెద్దలు అందరూ చేతులు ఎత్తండి. ఒక్కసారి కన్నీళ్లతో, ప్రభువా, నీ రక్తం మా గుడాల మీద ప్రోక్షించయ్యా, నీ రక్తం మా గుడాల మీద ప్రోక్షించు ప్రభువా, మా బిడ్డల మీద ప్రోక్షించు నాయన. నా తండ్రి, అందరూ ప్రార్థించారు. హల్లెలూయా. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము.
మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, 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 యేసు రక్తము ఈ రాత్రి నీ శాపం, ఈ రాత్రి నీ మీద ఉన్న చీకటి కట్లు, ఈ రాత్రి నీ మీద ఏలుబడి చేస్తున్న సాతాని అధికారం కొట్టివేయబడే రాత్రి, కొట్టివేయబడే రాత్రి.
చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ పూరులై యేసు